ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు వర్షాకాలం, చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏదో ఒక రకంగా అందరూ కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో తడుస్తూనే ఉంటారు. బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే స్కూళ్ళలో నుంచి వస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు, బయట ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే తడుస్తూ ఉంటారు. అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా టీ తాగే అలవాటు, ఛాయ్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎంత ఛాయ్ తాగొద్దు, అది మంచి అలవాటు కాదని చెప్పినా కూడా అది ఒక్కసారి అలవాటు అయినాక మానడం చాలా కష్టం. సో వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా తాగుతూ ఉంటారు ఈ ఛాయ్ కాబట్టి. సో ఛాయ్లో ఏదైనా మంచి ఔషధ గుణాలు కలుపుకొని మంచిగా ఛాయ్ తాగితే దానివల్ల ఏదైనా బెనిఫిట్ ఉండే ఒక మంచి ఛాయ్ రెమెడీ చెప్తారా మాకు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఛాయ్ వద్దంటే వినరు. ముఖ్యంగా ఈ వర్షాకాలము లేకపోతే చల్ల వాతావరణం ఉన్నప్పుడు మనసు మరీ లాగుతుంటుంది. కాబట్టి కొంతమందికి దాని గురించి మంచి చెడు తెలియక తాగుతుంటారు. కొంతమంది తెలిసిన కంట్రోల్ చేసుకోలేక చూద్దాంలే, సమస్య వచ్చినప్పుడు చూద్దాంలేమని చెప్పేసి కూడా తాగుతుంటారు. ఏది ఏమైనప్పటికీ మంచి మసాలా ఛాయ్, టీ పౌడర్ దాంట్లో కలపడం వల్ల సువాసన భరితంగా ఉండి గుమగుమలాడుతూ మరి మంచి టేస్ట్గా, అదేవిధంగా తాగాలనేటువంటి మంచి ఇది కలిగేటట్టు ఉండేటువంటి టీ చెప్తాను చూడండి. తయారు చేసేటప్పుడే ఎప్పుడెప్పుడు తాగుదామని అనిపించేటువంటి ఇది వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఆ టీ. మసాలా చాయ్ పౌడర్ టీలో కలిపి తయారు చేసుకుంటే ఈ ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా తయారు చేసుకున్న తర్వాత టీలో ఎలా కలపాల్సిన కూడా చెప్తాను చూడండి. ఒక 50 గ్రామ్స్ ఇలాచి 50 గ్రామ్స్ పౌడరా నార్మల్గా ఇలాచి తీసుకొని పైన పొట్టును తొలగించేసేసి లోపల విత్తనాలు నల్లగా ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసుకోవాలి. సో 50 గ్రామ్స్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. 50 గ్రామ్స్ పౌడర్ ఉండాలి, పౌడర్ కావాలి. సో 50 గ్రామ్స్ ఇలాచి పౌడర్లో ఒక 20 గ్రామ్స్ మిరియాలను కాస్త వేయించేసి పౌడర్ చేసి మిరియాల పొడి కలపాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా జాగ్రత్తగా రాసుకోవాలా, దాని పద్ధతి తయారు చేసుకోవాలి. 50 గ్రామ్స్ ఇలాచీ పౌడర్, 20 గ్రామ్స్ మాత్రం మిరియాల పొడి. అదే విధంగా ఒక 5 గ్రామ్స్ మాత్రము లవంగాల పొడి. లవంగాలను జస్ట్ కాస్త వేయించేసి పౌడర్ చేసేసి 5 గ్రామ్స్. అందులో సగం అంటే 2.5 గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్కను కూడా చేసి దంచేసేసి పొడి చేసుకొని అందులో కలిపేసేయాలి. దీంతో వీటికి ఒక స్పూన్, ఒక 10 గ్రామ్స్ శొంఠి పొడి కలుపుకోవాలి. ఒకటి జాజికాయ, మంచి బలంగా ఉన్నటువంటిది, గట్టిగా ఉన్నటువంటి జాజికాయని తీసుకుని దంచేసి పొడి చేసి అది కలుపుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి చాయ్ మసాలా పొడి రెడీ అయిపోతుందండి. అన్ని కలిపేసేయడం వల్ల ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడరు ఇంచుమించు ఒక 2 months వరకు వాడుకోవచ్చు. ఏం కాదండి, రోజు చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో టీ పొడి అయితే ఏ విధంగా మనం ఒకసారి తెచ్చుకొని కొన్నాళ్ళ పాటు వాడేసేసి మళ్ళీ కొనుక్కొచ్చుకుంటామో, అదే విధంగా ఇది కూడా, ఈ పౌడర్ కూడా ఒకసారి తయారు చేసుకుంటే 2 months వాడుకోవచ్చు. సో ఒక గ్లాస్ ఛాయ్ తయారు చేసుకున్నప్పుడు తగినంత టీ పొడి వేసేస్తారు, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ టీ అంతా మరిగేసేసి ఒక నిమిషంలో ఆ టీని కిందికి దించుతా ఉన్నప్పుడు ఇది జస్ట్ ఒక పావు స్పూన్ అండి, పావు టీ స్పూన్ లేదా 1 నుంచి 1.5 గ్రామ్, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ 1 to 1.5 గ్రామ్ పావు టీ స్పూన్ పొడి, చాలా తక్కువ ప్రమాణమే. ఒక గ్లాస్ ఛాయ్ తయారు చేసుకోవాలంటే చాలా తక్కువ ప్రమాణం, 1 to 1.5 గ్రామ్ పౌడర్ అందులో వేసేయాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్ దించుతాం అనేటప్పుడు జస్ట్ ఒక 1/2 minute ముందు లాస్ట్ లో వేసేసి కొద్దిసేపు మరిగిన తర్వాత దించేసేసి ఆ ఛాయ్ని బాగా ఎంజాయ్ చేసి తాగాలి. చాలా సువాసన భరితంగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ తాగాలని సంకల్పం కలుగుతుంది. పక్క వాళ్ళు కూడా వాసన చూసి మాకు కూడా టీ సార్ మంచి టీ తాగుతున్నారని చెప్పేసి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఛాయ్ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో రకరకాల వైరస్ క్రిములు నిర్మూలన జరిగేసేసి ఈ సూక్ష్మ క్రిములు, ఇతర సూక్ష్మ క్రిములు, తర్వాత ఈ యాంటీబయాటిక్ గా చెప్పబడేటువంటి ఔషధంగా ఇది పనిచేస్తుంది అనమాట. వైరస్లు, బ్యాక్టీరియాలు ఇలాంటి వాటిని కూడా నిర్మూలించేటువంటి శక్తి దీనికి వచ్చేస్తుంది. జలుబులు, జ్వరాలు, శ్లేష్మానికి సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత నొప్పులు రావడము, జ్వరాలు రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, తలనొప్పి రావడము, తర్వాత ఈ ముక్కుకు సంబంధించిన సమస్యలు రావడము, ఇవన్నీ కూడా ఈ వాతావరణం మారినప్పుడు, తడిసినప్పుడు మీరు చెప్పినట్టు కారణాల వల్ల వస్తుంటాయి అనమాట. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు రోజు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క టీని మనం సేవిస్తున్నట్లయితే అదపాదడపా ఇలాంటి ఇబ్బందులు మనం తప్పని పరిస్థితుల్లో నానడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. ఏ ప్రాబ్లం కాదు. ఏదన్నా తప్పని పరిస్థితులు వచ్చినా చాలా త్వరగా రికవర్ అయిపోతుంది.
చాయ్ యొక్క ప్రత్యేకత. ఓకే. దీన్ని మాత్రం వేసవికాలం మాత్రం వాడకూడదు, ఓన్లీ వర్షాకాలము చలికాలం వాడుకోవచ్చు. ఓకే, చాలా మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. నాకు తెలిసి వ్యూవర్స్ అందరికి ఫేవరెట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.